ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ. తిరుమల శేషచల కొండల మధ్య వెలిసిన ఎన్నెన్నో చరిత్ర గల తీర్థాలు పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. లాస్ట్ మంత్ మార్చి పౌర్ణమి నాడు తుమ్మిడి తీర్థం అయితే చూసాం కదా. ఆ నిండు వెన్నెల్లో ఆ తుమ్మిరినాథుడు దర్శనం అయితే మనం చేసుకున్నాము జై బాలాజీ స్వామితో, అదే విధంగా గోపీనాథ్ దీక్షుల స్వామితో. ఏప్రిల్ 23వ తారీఖు చాలా అద్భుతమైన చరిత్ర గల శేషతీర్థంకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. పాము తోకలో నుంచి ఈ తీర్థయాత్ర అయితే ఉంటుంది. కిందంతా గుండాలుగా మొత్తం 7 గుండాలు అయితే ఉంటాయి. గుండాలు దాటుకుంటూ సాహసాలు చేస్తూ లాస్ట్గా ఫైనల్గా నాగుపాము పడగ మారుంటుంది. ఆ పడగ కింద శేషతీర్థం అనేది వస్తుంటుంది. ఎంతో చరిత్ర గల అద్భుతమైన తీర్థము. కాస్త చిన్న సాహసము, చిన్న సాహసం కాదు, చాలా పెద్ద సాహసమే అని చెప్పచ్చు. కాస్త దూరం నడుచుకొని వచ్చామంటే ఇలా ఉంటుంది. లోయ మార్గం అనేది చాలా డౌన్ అయితే ఉంటుంది. అక్కడ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అంటే నడిచే వాళ్ళే, కొద్దిగా అలవాటు ఉండే వాళ్ళే, ఈ శేషాచల కొండల్లో తీర్థాలు తిరిగిన వాళ్ళే ఇక్కడైతే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత క్రిటికల్గా డేంజరస్గా ఉంటుంది. 23వ తారీఖు పౌర్ణమి నాడు ఈ తీర్థం అయితే ఉంటుంది, శేషతీర్థం. అదేవిధంగా జై బాలాజీ స్వామి వారితో చిన్ననాటి నుంచి ఎన్నెన్నో తీర్థాలు, యాత్రలు, పుణ్యక్షేత్రాలు అయితే సేవలు అయితే పాల్గొంటున్నాను. ఇక్కడ ఈ సందర్భంగా జై బాలాజీ స్వామి బృందంతో ఈ శేషతీర్థం అయితే రావడం జరుగుతుంది. విశేషాలు శేషతీర్థం గురించి అయితే చెప్తారు. స్వామి చెప్పండి స్వామి. జై బాలాజీ. జై బాలాజీ. తిరుమలలో చాలా పవిత్రమైన తిరుమల తీర్థం. గురుదేవుల యొక్క నమస్కారం, గోవింద స్వామివారి అనుగ్రహం చేత చెప్పే ఈ తీర్థంలో స్వామివారి చిన్నప్పటి నుంచి ఎంతో కాలం నుంచి ప్రతి తీర్థాలలో సేవలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు అక్కడ ఒక నిచ్చెన కట్టేసి వచ్చే వాళ్ళకి అన్నదానం చేస్తూ భక్తులకి ఈత రాని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ ఒక టూపేసి అవతల దారికి దార్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ స్వామివారి సేవల్లో ఎప్పుడూ మన జై బాలాజీ యొక్క భక్త బృందాలు సేవలు చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము మనం ముందుగానే వెళ్ళేసి అక్కడ నిచ్చెన కట్టేసి సౌకర్యాలు ఏర్పాటు చేసి భోజన వసతులు చేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ ఈ సేవలు చేసి తరించి వాళ్ళ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటాను. జై బాలాజీ. జై జై బాలాజీ. ముఖ్యంగా చెప్పాలి అంటే అనేక తీర్థాలు అంటే చరిత్ర నుంచి ఈ తీర్థాలు అయితే వస్తుంటాయి. కాలినడక మార్గాన్ని తిరుమలకి చేరుకునేది కానీ ఇటువంటి తీర్థాలు అయితే దర్శించేవారు. ఇక్కడ ఇప్పుడు వచ్చే ఏంటంటే శేషతీర్థానికి కానీ చాలా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి అక్కడ నా తీర్థం దాటుకుని వెంటనే ఒక కొండ విధంగా ఉంటుంది. అక్కడ నిచ్చెన అనేది కంపల్సరీ కట్టాలి, ఎందుకంటే ఎక్కలేరు. జై బాలాజీ స్వామి బృందం సేవకులు పోయి అక్కడ ముందుగానే నిచ్చెన కట్టి కొన్ని రోప్స్ కట్టి అంటే ఈత రాని వాళ్ళు కానీ వస్తుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ కోసం కొన్ని ట్యూబ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి వారి దర్శనము అందరూ చేసుకునే విధంగా అందరూ సేఫ్ సైడ్గా సంతోషంగా ఉండాలనేసి ఈ లోక కళ్యాణం కోసం స్వామివారు జై బాలాజీ స్వామివారు తన జీవితం సైతం శ్రీ వెంకటేశ్వర స్వామికి త్యాగం చేసి ఆ స్వామివారి పాదాలు చెంతే ఉంటున్నారు నిరంతరం. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శేషతీర్థం. జై బాలాజీ. జై జై బాలాజీ. శేషతీర్థంలో ఇక్కడ లాస్ట్ గుండం దగ్గర నిచ్చెనైతే కడుతున్నారు జై బాలాజీ స్వామి బృందం సేవకులు. ఇక్కడే ఏంటంటే చూడండి, ఒక పెద్ద బండ 2 కొండల మధ్యన లాక్ అయి ఉంటుంది. ఇక్కడ కాస్త ఎక్కడానికి అయితే కష్టంగా ఉంటుంది. ఈ నిచ్చెన ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఎక్కడానికి కాస్త ఈజీగా ఉంటుంది. గోవింద గోవింద. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఈ నిచ్చెన మార్గాన పైకెక్కి 2 గుండాలు దాటామంటే ఫైనల్ గా శేషతీర్థం దగ్గర చేరుకోవచ్చు. జై బాలాజీ. గోవింద 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 గోవింద. జై బాలాజీ. గోవింద 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 గోవింద. శేషతీర్థానికి
శేష తీర్థానికి శేష తీర్థానికి శేష తీర్థానికి శేష తీర్థానికి శేష తీర్థానికి శేష తీర్థానికి జై జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ శేషతీర్థం ఇక్కడ లోతైన గుండం ఈత కొట్టుకొని దాటుకొని వచ్చి ఇక్కడ నిచ్చినెక్కి లోపలికైతే వెళ్తున్నారు జై బాలాజీ స్వామి బృందం. ఇక్కడ చూడండి ఎంతో అద్భుతమైన ఈ సూర్యకిరణాలు కొండలపైన పడుతుంటే మొత్తం ఏంటంటే ఒక మెరుస్తున్నాయి, ఒక నాగుపాము పడగ మారి కొండలు మొత్తం और आगे जाओ గోవింద గోవింద. జై శేషతీర్థం జై శేషతీర్థం జై బాలాజ్ జై గోవింద గోవింద. జై బాలాజీ జై జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై బాలాజీ జై జై బాలాజీ జై బాలాజీ జై జై బాలాజీ జై బాలాజీ జై జై బాలాజీ జై జై బాలాజీ జై జై బాలాజీ. తిరుమల శేషాచల కొండల మధ్యలో వెలిసిన శేషతీర్థం, చరిత్ర కల అద్భుతమైన శేషతీర్థం మనకు పైన కనిపిస్తుంది కదా నాగుపాము పడగ. కొండల మధ్యలో ఒక లింగం ఆకారం పైన నాగుపాము పడగ మారుంటుంది. శేషతీర్థం జై శేషతీర్థం జై జై శేషతీర్థం. గోవింద గోవింద. జై శేషతీర్థం జై శేషతీర్థం జై శేషతీర్థం. జై గోవింద జై గోవింద జై జై గోవింద గోవింద. జై శేషతీర్థం జై శేషతీర్థం. గోవింద 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 గోవింద. ఈ నెల అంటే ఏప్రిల్ 23వ తారీఖు పౌర్ణమి నాడు తిరుమల కొండల్లో శేషాచల కొండల మధ్యలో వెలిసిన శేషతీర్థం పుణ్యతీర్థం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. శేషతీర్థం జై బాలాజీ గోవింద గోవింద గోవింద. జై శేషతీర్థం జై శేషతీర్థం జై శేషతీర్థం జై జై శేషతీర్థం. శేషతీర్థంలో జై బాలాజీ స్వామి గంగా హారతి. గోవింద 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 గోవింద. పవిత్రమైన శేషతీర్థం దర్శనం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ
सरस्वत्यै नमः। ओम मित्राय नमः। ओम कवये नमः। ओम सूर्याय नमः। ओम भानवे नमः। ओम खगाय नमः। ओम कृष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचये नमः। ओम आदित्याय नमः। ओम सूर्याय नमः। ओम अट्टाय नमः। ओम भास्कराय नमः। ओम श्री सूर्यदेवाय नमः। ओम श्री छायाविशालेश्वरे श्री सूर्यनारायण स्वामी नमः। ओम जटाकुसुम संकाशं कास्ततुल्यं महाद्विजं नमोन्नतपारभ्यं प्रणतोऽस्मृतिवाकरं भास्कराय विद्महे भद्रराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्। ओम श्री आदित्याय इदं नमः। ओम गोविन्दाय नमः। ओम श्री पार्वती परमेश्वर कुमारेश्वर विघ्नेश्वर स्वामी नमः। हर 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 महादेव शंभो शंकरान् अथान् आदित्य हृदय स्तोत्रम् ततो युद्ध परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं दग्धतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च स्मागम्य दृष्टिमभ्यागतोरणम् उपगम्यावविज्ञानं ततस्यो भगवान् ऋषिः राम राम महाबाहो निर्दिष्टं सनातनं येन सन्मानवीं वत्स समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं देशेषु जागत्यभूतेषु परनिष्ठितः एष एवाग्निहोत्रं सफलं देवाग्निहोत्राणां वेदाश्चक्रमस्यैव ऋतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सत्त्व एष विद्मपुः तेन मापत्सु भूतेषु कान्तारेषु भवेषु च शीर्षयन्मुरस्मिन्नावतीरचिरागवान् शीलयस्तैन मेघाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिपुलिकं दृष्ट्वा युद्धे सिद्धिष्यसि अस्मिन् सुमे महाबाहो रावणं संवदिष्यसि देवदुष्टा राजस्थो जगामति असागतम् एतद्दृष्ट्वा महादेवा नित्यदोषोपवत्सदां धारयामास सुग्रीतो राघवश्रेतात्मवान् आदित्यं प्रत्यजत्पादि परं हर्षस्वत्तवान् राजन्य सुचिर्भूष्मान् रावणं तत्त्वजन्येन महता वेदस्संहितो भवते पुनः ततो विश्वं प्रावते शासमानशमे अभि तस्मात् यज्ञात् सर्वहितः ऋचस्रामानि जग्धिरे छन्दागुंसि जग्धिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादस्मात् अजायन्त एकेचो भयाततः गावो हजज्ञाक्षसहस्रपात् सभूमिं विश्वतो रुत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुषकेदेदगुं सर्वं तस्मादस्मान् अजायन्तान् एकेचो भयागतः गावो हजिग्धिरे तस्मात् यज्ञात् सर्वहुतः ऋचस्सामानि जग्धिरे छन्दागुंसि जग्धिरे శేషాచల కొండల మధ్యలో శేషతీర్థానికి జై బాలాజీ స్వామి గంగా హారతి. జై బాలాజీ, జై బాలాజీ, గోవింద 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 గోవింద. జై బాలాజీ స్వామితో కలిసి గంగా హారతి ఇస్తూ ఇప్పుడు ఇక్కడ శేషతీర్థం విశేషాలైతే జై బాలాజీ స్వామి వారైతే మనకైతే పంచుకుంటారు. చెప్పండి స్వామి. జై బాలాజీ. సాక్షాత్తు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణ యొక్క అంశం చోట ఈ తిరుమలలో శేషతీర్థం ఆదిశేషుడి యొక్క శేష ఆకారం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ప్రతి క్షణంలో కూడా ఈ వీడియోల వల్ల మీరు చూసి తిలకించండి. స్వామివారి భక్తిభావంతో ఈ ఆదిశేషుని యొక్క క్షేత్రము స్వామివారికి ఎన్నో జన్మల సుకృతం వల్ల మనం ఈ స్వామివారి క్షేత్రాన్ని దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు సాక్షాత్తు ఆదిశేషుని యొక్క పడగ. అందుకే స్వామివారు తిరుమలలో వైకుంఠవాసుడు వెలిసిన కారణంగా స్వామివారికి విశేషమైన సేవలు అందుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి శేషుడి ఆరతి, శేషుడి యొక్క వాహనము, చిన్న శేష వాహనం, పెద్ద శేష వాహనము, నాగుల చవితి వాహనము రోజు కూడా ఆ శేషుని యొక్క ఆకారంతో మనకి శేషాచల కొండలు, ఈ కొండలు కూడా శేష ఆకారంలో నిలిచి ఉన్నాయి. అందుకోసమే ఈ శేషుడి ఆకారము మనం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ తీర్థాన్ని సేవించటం వల్ల మనకి ఎన్నో జన్మల సంస్కారం కలిగి ఉంటుంది. అదే మాదిరిగా స్వామివారికి ఈ యొక్క శేషతీర్థం యొక్క విశేషాలు ఏమంటే పూర్వము
వైకుంఠంలో జరిగిన విశేషాల్లో వాయుదేవుడికి శేషుడికి ఒక అహంకారం రావటం వల్ల శ్రీమన్నారాయణ వద్ద ఈ పరిష్కారం తీర్మానం జరిగినది. స్వామివారికి ఒక మేరు పర్వతం పైన శ్రీ ఆదిశేషుడు దీన్ని చుట్టుకొని ఉండటం వల్ల వాయుదేవుడు దీన్ని ఛేదించి ఈ తిరుమల క్షేత్రాన్ని విసరటం వల్ల అందుకోసమే ఈ తిరుమల క్షేత్రంలో ఆదిశేషుడి యొక్క కొండల్లో మధ్యల శేష ఆకృతిలో పాము ఆకారంతో చివరి తోక నుంచి స్వామి తల దాకా ఉంటుంది. తల భాగంలో స్వామివారి చుట్టూ స్వామి యొక్క శేష కడలి పైన శ్రీమన్నారాయణుడు పన్నుకున్నట్టు ఆకారంతో ఉంటుంది. ఈ శేష శయనం పైన స్వామివారి పడగ పైన 13 తలలతోనూ 9 తలలతోనూ 7 తలలతోనూ 5 తలలతోనూ వస్తున్నదిగా ఆకారం కనపడుతుంది. ఈ చూసే ప్రతి కొండ ప్రతి మలుపు శేషుడి యొక్క మలుపులు శేషుడి యొక్క ఆకారం కనపడుతుంది. అందుకే ఈ శేషతీర్థం ధరించండి పూర్వజన్మ సుకృతాన్ని అనుభవించి మీరు స్వామివారి భక్తులుగా మెలిసి జీవితాంతరం పరమాత్మని సేవించి వైకుంఠ ప్రాప్తి కలగాలని మేము మా కాంక్ష, మా యొక్క ఆలోచన, మా సంకల్పం. మా భక్తులందరూ మీ అందరి సౌకర్యాల కోసం ఇక్కడ నిచ్చెనలు కట్టి ప్రతి పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరంలో ఒక పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం చేస్తూ నిచ్చెనలు కట్టి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళందరినీ మీ ఆశీర్వాదం కోసం మీరు భక్తుల సౌకర్యాల కోసం వాళ్ళు సేవలు చేసినారు. ఆ సేవలు మీరు సేవించి భగవంతుని యొక్క ఆశీర్వాదం కలగాలని ఆ జీవితాంతరం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని ఆ జయబాలాజీ యొక్క భక్త బృందం కోరుకుంటుంది. మీరందరూ వచ్చి తరించి సేవించండి. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై శేషతీర్థం, జై శేషతీర్థం, గోవింద గోవింద, జై ఆదిరామ్ బావాజీ గురుదేవులకి జై, జై ఆదిరామ్ బావాజీ గురుదేవులకు నమో నమః. జై ఆదిరామ్ బావాజీ గురుదేవులకు నమో నమః. జై శేషతీర్థంలో ఇక్కడ చూడండి నాగపడగ శ్రీవారి నామాలు. ఈ శేషతీర్థంలో 108 రోజులు ఉన్న అవకాశం పరమాత్మను నాకు ఇచ్చిన దానికి, స్వామివారి భక్తులకి అనుగ్రహం కలిగేదానికి, నాకు శేషుడు కనిపించిన దానికి స్వామివారు శేషుడు రూపము. అదే మాదిరిగా నీటిలో స్వామివారు నామం కనపడింది కాబట్టి ఈ నామం ఆకారము. స్వామివారు అభయ హస్తంతో గోమాతగా కనపడింది కాబట్టి స్వామివారి హస్తము. ఈ 3 కొట్టి ఇచ్చినాము. స్వామివారి భక్తులందరూ దీన్ని దర్శించుకొని సేవించుకొని స్వామివారి అనుగ్రహం చేత నాకు ఈ 3 స్వామివారి నిదర్శనం కలిగినది కాబట్టి సాక్షాత్తు పరమాత్ముడైన వైకుంఠవాసుడి అనుగ్రహం చేత మీ అందరికీ ఈ అవకాశం కల్పించిన దానికి, మా జన్మ తరించిందని మా పూర్వజన్మ సుకృతం వల్ల స్వామివారి దివ్య అనుగ్రహం పొందిన కారణంగా ఆ స్వామివారి పాదాలు ఎన్ని జన్మలు ఎత్తుకున్నా ఈ జన్మ ఇచ్చిన దానికి రుణం తీర్చుకోలేము. జీవితాంతరము శ్రీనివాసుని పాదదాసులుగా సేవించి తరించాలన్నదే మా సేవ. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై శేషతీర్థం, జై శేషతీర్థం. జై శేషతీర్థం.